హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్నర్ ఇన్వెస్ట్ తెలుగు బ్లాగ్స్ అండి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఏంటంటే నేనైతే టిఫిన్కి పులిహోర అయితే హోమ్ మేడ్గా చేస్తున్నానండి. ఏమీ బయట ఇన్స్టాంట్ కాకుండా నేనే సొంతంగా ప్రిపేర్ చేసి అయితే చేస్తున్నాను. సో అవి నేను ఎలా ప్రిపేర్ చేసిన ఏంటనేది వీడియో చూపిస్తానండి. ముందుగా అయితే నా ఛానల్ని లైక్ చేయండి, చూసేసాను. అండ్ పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు. నేను ఎండుమిర్చి తీసుకున్నా. ఆవాలు, వడపప్పు ప్లస్ జీలకర్ర, కరివేపాకు. సో చింతపండు నానబెట్టుకొని కొద్దిగా ఇలా పులుసు అయితే పెట్టేసుకున్నాను. అండ్ వైట్ రైస్ అయితే చేశానండి. ఇప్పుడు ఈ పులుసుని బాగా మరగబెట్టుకోవాలి స్టవ్ మీద. బాగా అయితే మరగబెట్టేసుకోవాలండి. ఇలా చుట్టూ ప్రదేశం చూసి ఏమనుకోవద్దండి. నేను ఆల్రెడీ వంటలు చేశాను. పప్పు అండ్ రైస్ చేశాను. పప్పు అంతా ఉలిగిపోయింది, అంటే పొంగిపోయింది, అందుకని స్టవ్ ఇలా గలీజ్గా ఉంది. సో ఇక్కడైతే పొద్దున అయితే టీ అయితే చేసేసాము. అండ్ ఫ్రైకి వచ్చేసి ఇవి చిక్కుడుగా అయితే ఉడకబెట్టేశాను. ఇవన్నీ ఆల్రెడీ నేను పప్పు అనేది చేశానండి. పొద్దున్నే మా అక్క కొడుకు క్యారెట్ కానీ చేసింది మా అక్క, అందుకని ఇదంతా కుక్కర్లు అనేది పొంగింది. సో ఏమనుకోకండి. ఇది బాగా చిక్కబడేంత వరకు మనము సో కొద్దిగా సాల్ట్, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేను కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నా, కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నా, ఎందుకంటే అది బాగా ఉడకడానికి. కొద్దిగా అంటూ పసుపు చిటికేడంతా వేసుకోండి, చిటికేడు పసుపు కూడా వేసుకోండి, అంటే కలర్ కోసం అన్నమాట. చిటికేడంతా వేసుకోండి. సో ఇది బాగా దగ్గర పడేంత వరకు మనము ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికేంత లోపలే మనము ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇది ఉడికిన తర్వాత నేను అనేది తిరువాతకు అనేది వేస్తాను. సో ఇది ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను, వెయిట్ చేయండి. వాడు పొద్దున్నే చూడండి ఎలా చేస్తున్నాడో. రూబీ, వాడికి ఏదో ఒకటి ఉండాలి కొరికేకి, భయపడి వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడైతే దగ్గరకు అయితే వచ్చేసింది. చింతపండు అనేది ఇలా దగ్గరకు అయితే రావాలి. సో చల్లారినాక ఇంకా చిక్క పడిపోతుందండి. ఈ టైంలో ఉన్నట్లుగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను స్టవ్ అయితే ఆఫ్ చేయను. దింపేసానండి చింతపండుని. ఈ పిల్ల అయితే అరుస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నానండి. హీట్ అయింది ఇది. అది ఇప్పుడైతే ఇవన్నీ వేసేస్తానండి. ఇవన్నీ ఒకేసారి వేసేస్తాను. చాలామంది చింతపండు వేసిన తర్వాత పౌడర్ కూడా యాడ్ చేస్తారు. నేనైతే అలా అయితే యాడ్ చేయను, ఓన్లీ చింతపండు ఒకటే యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే బాగా వేగాయి. సో ఇప్పుడైతే కరివేపాకు అనేది కూడా యాడ్ చేస్తున్నా.
ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేసుకొని బాగా అనేది కలుపుకోవాలి ఆయిల్లో. ఇప్పుడైతే నేను ఇదంతా కలిపేసి బాగా వేపుకున్నాను. సో ఇంతేనండి, ఇంకా రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఈజీగా పులిహోర, చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి నెయ్యి వేయలేదు. సో ఓన్లీ ఆయిల్ ఒకటే వేసానండి. అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రై కూడా పెట్టేసాను. ఇదైతే చూపించలేదండి, ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా, అలాగే ఇది అందుకని చూపించాను కాబట్టి చూపించలేదు. సో పులిహోర ఎప్పుడూ చూపించలేదు కదా, అందుకని వీడియోలో అయితే చూపిస్తున్నానండి. అన్నం అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు చేసిందంతా వేస్తున్నా. ఇలా అయితే బాగా కలుపుకోండి రైస్కి పట్టేలా. కొద్దిగా పసుపు వేసాను కాబట్టి కలరు, లేదంటే చింతపండు కలర్లోనే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది అసలు. సో మొత్తం అనేది నేను కలిపేసాను పులిహోర. చూడండి ఎలా ఉందో. ఈ పిల్ల పాటలు అయితే పెట్టుకుందండి, సౌండ్ వస్తుందని. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ అని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.